గట్టి ఎప్పుడైతే ఈ రకమైన అరేంజ్మెంట్ దొరికిందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ ట్రిబ్యునల్ని తెగనిస్తలేరు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్లో పోయిన నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టొచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే మనం కొట్లాడితే నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష, ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by tribunal under section 3 ప్రకారం తెగేంత వరకు ఇది మేము శాశ్వతంగా రాసిస్తున్నాము అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష? నేను నీళ్ళ కోసం కొట్లాడినా, నేను నీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ళ కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదనల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక్క సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేం బాధ్యత తీసుకున్న తర్వాత 2 విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏందని మేము కనుక్కున్నాం. మొట్టమొదట పరివాహక ప్రాంతం ఎంతుందో పరివాహక ప్రాంతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరగాలి. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ రాష్ట్రంగా మనం వచ్చినాం, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో, క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంతుందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ తక్కువ లెక్కలేస్తే 68.5% పరివాహక ప్రాంతం ఉంది, సరిగ్గా లెక్కేస్తే 71% ఉంది అధ్యక్ష. తెలంగాణలో 29 నుంచి 30% మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ప్రకారం 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు వస్తాయి. 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పినాం. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని మీరు ప్రాతిపదికన తీసుకుంటే 65% డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే 763 టీఎంసీలు మాకు వస్తాయి. అప్పుడు 1005 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత 1005 టీఎంసీలకు పెరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే 1005 టీఎంసీల నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించిండో 1005 టీఎంసీలలో 763 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ లెవెల్లో ఆయన చదువుకుంటే చదివితే 4 సార్లు ఐఏఎస్ అయ్యేటోడు అధ్యక్ష. ఇప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పించాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష. దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. రకరకాల శాఖలు, రకరకాల అంశాలు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల వివాదాలు, రకరకాల నిర్ణయాలు, ఏ నిర్ణయం ఎక్కడుందో, ఏ పేపర్లో ఏముందో దీన్ని ఎత్తుక్కునే వరకు రీసెర్చ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పని అవుతున్నది అధ్యక్ష. అంత కష్టపడి ఒక కొలిక్కు పట్టుకొచ్చి 811 టీఎంసీల్లో నికరంగా మాకు 555 వస్తాయి. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టీఎంసీలు అందుబాటులో ఉంటే 763 టీఎంసీలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర, అపెక్స్ కౌన్సిల్ దగ్గర, అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మేము వాదిస్తుంటే
మీరు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీటన్నిటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నిటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ బండారం బయటపడ్డది నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి ఒకవేళ మీకు అంత మోజుని మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష అవి పోతిరెడ్డిపాడు కావచ్చు తెలుగు గంగ కావచ్చు లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు ఇట్లా ముచ్చుమర్రి కావచ్చు వెలుగొండ కావచ్చు ఈ అన్ని కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నిటిని ముందల పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష